నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫైట్ అగైనెస్ట్ క్యాన్సర్ కార్యక్రమం. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించిన గవర్నర్ తమిళిసై. హైదరాబాద్లో డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలకనున్న మంత్రి నిరంజన్ రెడ్డి. రవీంద్ర భారతిలో ఘనంగా మదిలో వీణలు మ్రోగే పుస్తకావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ ఇస్తే, వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఫైట్ అగైనెస్ట్ క్యాన్సర్ ను ఆర్గనైజర్ డాక్టర్ గీతా నాగశ్రీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్యాన్సర్ అతి ప్రమాదకరమైన వ్యాధి కాదని, తొలి దశలో దీనిని గుర్తించినట్లయితే నివారించవచ్చని పేర్కొన్నారు. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానమని చీకటి నుండి వెలుగుల వైపు నడిపించేదే జ్యోతి ప్రజ్వలనం. ఇప్పుడు క్యాన్సర్ కూడా అదే. అవగాహన రాహిత్యంతో మనం Honorable Governor for State of Telangana, Dr. Tamilisai Soundararajan Garu, Government Whip, MLA Aleru, Sunita Mahendra Reddy Garu, Care CMS, Dr. A.K. Das Garu, Ramesh Prasad Garu, MD Prasad Group, Ramadevi Garu, IAS Officer, Lalita Garu, COVE President, dignitaries of the dais, our own colleagues, oncology colleagues and Care Hospital Group, and all the NGOs representatives who have come here. A warm good morning today. February 4th is a World Cancer Day. This is the day we commit ourselves for the cause. This is the middle year of 3-year theme, I am and I will, which is the personal commitment for reduction of burden of cancer for ourselves, our family and our world. Here we have our chief guest, Madam, who herself is a doctor, who has been a bright student. మీ అందరికీ నా నమస్కారం. ఒక గొప్ప విషయంపై ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గతంలో నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఐ కట్ షార్ట్ మై స్పీచ్. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు పోలియో విషయంలో ఎంతో భయపడ్డారు. మా చిన్నతనంలో 40 years బ్యాక్, 50 years బ్యాక్ పోలియో గురించి చాలా భయపడి, పోలియోకి సంబంధించి అవేర్నెస్ బాగా ఇస్తూ, క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, మరి వ్యాక్సినేషన్ ఇచ్చి ఈరోజు 100% పోలియో ఎరాడికేషన్ చేయగలిగాం. ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. బట్ ఈ సక్సెస్ అనేది కేవలం ప్రభుత్వం చేస్తుందనే మాట కాకుండా అనేక ఎన్జిఓస్ కానీ, సోషల్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు చెప్పారు, ఐ అండ్ ఐ విల్. ఈ రెండు మనం అనుకొని కనుక చేస్తే తప్పకుండా వీ క్యాన్ ఎరాడికేట్ క్యాన్సర్ ఆల్సో. బట్ ద డిఫరెన్స్ ఈజ్, పోలియోకి మనం ముందుగానే వ్యాక్సినేషన్ కనుక్కున్నాం కాబట్టి వ్యాక్సినేషన్ ద్వారా పోలియో ఎరాడికేట్ చేయగలిగాం. బట్ క్యాన్సర్ విషయానికి వస్తే ఇక్కడ ముందుగానే వ్యాక్సిన్ వేసుకునే పరిస్థితి లేదు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే 14 ఏళ్ళు దాటిన అమ్మాయిలకి మనం వ్యాక్సినేషన్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ మిగతా క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనకి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ ఏం లేదు. టెక్నాలజీ పెరుగుతుంది, రేపు కనుక్కుంటే చాలా సంతోషం. మరి గీతా నాగశ్రీ లాంటి వాళ్ళు అనేక మంది ముందుకు వస్తున్నారు. కేర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకొచ్చి అలాంటి ఇన్వెన్షన్స్ చేస్తే వారికి సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ విషయంలో పోలియోని ఎరాడికేట్ చేసినంత సీరియస్గా ఎట్లయితే బంద్ చేశామో, ఇప్పుడు actually, even though her husband told it's a wonderful story, it's a painful story, we know. But she really conveyed the message very clearly. Whatever may be the
painful situation she underwent could have been prevented. That is the message. That is the message I also want to convey. First of all, as women, we should have the awareness of the disease and we should care about the prevention. I have narrated this incidents in so many programs, and now it is very apt to narrate that incidents, that experience here too. I was a postgraduate medical student at Ramachandra Medical College, and at that time, we had a grand women exhibition. More than 200 stalls with saris, jewels, makeup material, everything. My HOD, she asked, because this is a very grand exhibition for women, so you should hire a stall so that women can come there and get screening done for cancer and let them get awareness of cancer. So we went to the organizers and we all students, postgraduate students, shared the money and we hired a stall. And over 2 to 3 days, sitting in the night, we drew nice pictures about cervical cancer, how to prevent it, breast cancer, how to prevent it. Then the screening, we had pap screening and mammography, and how personally should be palpated to diagnose the early diagnosis of breast cancer. Everything, we nice charts, everything we prepared. And then we installed the stall and my HOD came and inaugurated. We postgraduates putting the coat and keeping the stethoscope and making ready the pap smear, keeping the ready pap smear and the mammogram, everything we were ready. The ladies, they used to come. The first saree was the saree shop. They used to pick the saree, put it on the shoulder, they will see like this, they will see like that. Then we will be very ready. Oh, ladies have come to the first shop. So be ready, doctors, we all will be ready. Next they will come to us. So we have to talk about cervical cancer, we have to talk about breast cancer, everything. You should talk about breast cancer, I will talk about cervical cancer. We will be ready, sitting all postgraduates. These ladies, fastly they will cross us, they will go to the jewelry shop next. They didn't bother about us. Then we were sitting, then we got angry. I pulled one of the ladies and told, see, you are seeing your sari, okay, no problem. As lady, I also like saris. You are looking for the jewels as. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదాం అంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశం దృష్టిని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. will lead to certain different conclusions to help and to give a solution to make the farming coupled with technology a prosperous one. As I understand, the objective of this digital age, farm inputs, investors and so on. This is a great phenomenon. How does this technology help farming? That remains the fundamental question. As you all know, the agriculture and food sector is facing multiple challenges, not only in India, across the world. With the world's population projected to grow from 7.6 billion in 2018 to over 9.6 billion in 2050, there will be a significant increase in the demand for food. At the same time, the availability of natural resources such as fresh water and రవీంద్ర భారతిలో వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ వివి రామారావు రచించిన మదిలో వీణలు మ్రోగే పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి, శారదా అనుకూరి,
హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భూమిలో వెలసిన ఆణిముత్యం దాశరథి కృష్ణమాచార్య అని పేర్కొన్నారు. ఆవిష్కరణ దాశరథి గారి ప్రజలకు చేరువైన నిరాడంబరుడైన నాయకులు వారు ఈరోజు వంశీ సంస్థలో ఈ ఉన్న అధిగమించి సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన ఇప్పుడు మరొక ప్రముఖులు దాశరథి గారు ఎవరి పేరు మీద అయితే ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి శుభారంభకులుగా చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా దీపారాధన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వేదిక మీద అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మనవి. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ జీవిత బీమా సంస్థలో ప్రభుత్వ వాటాలో కొంత శాతం అమ్మకానికి ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. ఆల్ ఇండియా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎల్ఐసి ఆఫీస్ సెక్రటేరియట్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు ఏఐబిఈఏ ఏఐబిఓఏ వారు మద్దతు తెలుపుతూ భారీ ధర్నా నిర్వహించారు. जिंदाबाद 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 वर्किंग क्लास यूनिटी जिंदाबाद 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 वर्किंग क्लास यूनिटी जिंदाबाद 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 ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లో ఎల్ఐసి పార్ట్ స్టేక్ ని సెల్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు. ఇది యాంటీ నేషనల్. ఎల్ఐసి లాస్ట్ 60 years నుంచి నేషన్ బిల్డింగ్ యాక్టివిటీకి ఇప్పటి వరకు 29 lakh crores గవర్నమెంట్కి ఇచ్చింది ఫర్ పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అని. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ని ఎందుకు అమ్మేస్తున్నారు? దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అంటే 30 crore పాలసీ హోల్డర్స్కి ఇది నష్టం. ఇది అదే నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తూ వాళ్ళందరూ ఆల్ యూనియన్స్ ఆఫ్ ఎల్ఐసి అక్రాస్ ద కంట్రీ మేము చేస్తున్నాం. దీని గురించి మేము ఇవాళ ధర్నా చేస్తున్నాం 1 hour ధర్నా. ఇది ఆరంభం మాత్రమే. ఇన్ ఫ్యూచర్లో దీనికన్నా ఇంకా తీవ్రమైన మేము ప్రొటెస్ట్ చేయబోతున్నాము. ఇది ఓన్లీ ఒక కుట్రత్వం చేస్తున్న పని అండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం కోరుకుంటుందంటే పొలంలో పంట పండించి పంటను తీసుకునే బదులు పొలాన్ని అమ్ముకు బతికేద్దాం అనుకుంటుంది. ఈ నిమిషానికి బతకగలుగుతారు కానీ ఫ్యూచర్ ఎట్లా అని గవర్నమెంట్ ఆలోచించట్లేదు. ఈ నిమిషంలో వచ్చే డబ్బుని ఖర్చు పెట్టుకుని వాడేసుకుందాం అనుకుంటుంది. ఒక బంగారు బాతుని కోసుకు తినేద్దాం అనుకుంటుంది కానీ రాంగ్ టైంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ని అది పోగొట్టుకుంటా ఉంది. 60 ఏళ్ల పాటు నిర్మించిన ఒక పెద్ద సంస్థని అది పేరు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అండి, మహబూబ్నగర్ బ్రాంచ్. అయితే ఏంటంటే కేవలం ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ఏంటంటే ఈ బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో 1,25,000 కోట్లు 1,25,000 కోట్లు వాళ్ళు ఏం చేశారంటే సబ్సిడీ ఇచ్చారు బడా పారిశ్రామికవేత్తలకు. వాళ్ళ లోటును తీర్చడానికి ఎల్ఐసిలో ఉన్నటువంటి 12% వాటాను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 30,000 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారో మేడము నిర్మలా సీతారామన్ గారు దానిలో నుంచి గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఎల్ఐసిలో చాలా మంచి ఆర్గనైజేషన్ ఉంది. దీంట్లో మామూలు జనాలకి దీంట్లో చాలా ఆశలు ఉన్నాయి. దీంట్లో వాళ్ళకు ధైర్యం ఉన్నది. దీంట్లో డబ్బులు వేసినందుకు వాళ్ళు ఏం చూస్తారంటే దీంట్లో మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందనేసి ఇది ఉన్న సెంటిమెంట్కి గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేటైజ్ చేసి షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేసి ఒకటి సెక్షన్ 80C తీసేసి జనాలకేమో మోసం చేయాలని ట్రై చేస్తున్నది. జనాలకేమో చాలా కోపంగా ఉన్నది. మేము అందరం ఎంప్లాయీ కూడా చాలా కోపంగా ఉన్నాము. గవర్నమెంట్కి అసలు ఇంత మంచి
ఆదాయం మంచిగా ఉన్నది, మాకు ప్రాఫిట్స్ ఉన్న కంపెనీకి వీళ్ళు ప్రైవేటైజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. ఎంతో ప్రయోజకాత్మకంగా దేశ ప్రజల కొరకు, దేశం కొరకు రకరకాల తీరుగా ఎన్నో ఫైనాన్సెస్ అందజేస్తున్నప్పటికీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సడన్గా దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్లో తెస్తాము, మాకున్న షేర్సు మేము కొంత పార్షియల్గా ఇస్తాము అని చెప్తున్నారు. పార్షియల్గా ఇవ్వడానికి ఇవాళ స్టార్ట్ చేసినారు. నడుస్తున్న పడవకు ఛిద్రం పడితే, రంధ్రం పడితే స్లోగా అది పెద్ద పెరిగి మొత్తం పడవనే మునిగిపోతుంది. అదే ప్రకారంగా ఇవాళ మీరు పార్షియల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని చెప్పినప్పటికీ రాబోయే రోజులలో మీ చేతుల్లో ఉండదు, ఎవరి చేతుల్లో ఉండదు. ఇది ప్రైవేటీకరణకు మార్గం తీస్తున్నది. ఈ ప్రైవేటీకరణ అనేది ఎల్ఐసికి మాత్రం ఏమాత్రం అనువదించదు. కారణం ఏమిటంటే నేషనలైజ్ అయింది ప్రజల కొరకు, ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు చేయాలి అని చెప్పేసేసి ఇది నేషనలైజ్ అయింది. నేషనలైజ్ అయిన తర్వాత మేమంతా ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసే స్టాఫ్ కానీ ఏజెంట్లు 11.5 లక్షల మంది ఏజెంట్లు రాత్రింబగళ్ళు కష్టపడి చేసి ప్రజలకు నచ్చజెప్పి ప్రైవేట్ కంపెనీలు 20 ఏళ్ల నుంచి వస్తున్నప్పటికీ కూడా 75% షేర్ మాది మార్కెట్ షేర్ ఉండేటట్టు వర్క్ చేసిన కారణం ఏమిటంటే ప్రజల సొమ్ము, ఇది సావరిన్ గ్యారంటీ ఉంది. రవీంద్ర భారతి ఘంటసాల కళావేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కెవి రమణాచారి జన్మదిన సందర్భంగా కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో హరికథ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవుళ్లపల్లి ప్రభాకర్ రావు పాల్గొని కళాకారులను అభినందించారు. నమ్మదేవి సాములు అయితే మరి ఎంతన్న సూర్యుడు మనల్ని చూస్తూ ఉంటాడు, నాకు నగుబాటు కాదా? ఓహో అలాగననా, నీవు చెందిన వలసనబలి లేదు దేవి అంటూనే ఆ మహానుభావుడు చెయ్యెత్తి దీవించగా ఒక్కసారి లోకమంతా కటిక చీకట్లు కమ్ముకున్నట్టుగా కనపడింది. అమ్మా అమ్మా సత్యవతీదేవి, ఎప్పుడైనా నాతో ఏదైనా పని ఉంటే నన్ను స్మరించుకో, నీ ముందు ప్రత్యక్షమవుతాను. అమ్మా నాకు సెలవ. ఈ జీవితంలో నాకు వేదాంత బాధే కానీ ఈ సరస సరాగాలు, ఈ శృంగార. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల పాఠశాల విద్యార్థులకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సహకారంతో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, మండల ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ నుంచి ఈ అల్పాహార కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి మన గౌరవ ఎంపీ హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి స్కూళ్ళకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపీపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అన్నగారు చాలా వాళ్లకు తీసుకొచ్చి ఇట్లాంటి సహకారం ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మన మండల ఎంపీపీ శరతన్న గారు వారు ఎట్లా తెలుసుకున్నారో తెలియదు, కానీ అది తెలియగానే రామ్మూర్తి నాయుడు గారు అని ఆయనను కలిసి సార్ మా మండలానికి పెట్టాలని ఆలోచన చేయడంతోనే సార్ మీరు కూడా కొంత డబ్బు కట్టారని చెప్పి వారు చెప్పిండ్రు. దాన్ని చెప్పగానే అన్న శరతన్న గారు ఆ డబ్బులు ఏవైనా నేను ఇస్తానని వారు చెప్పడము, పెద్దలను గౌరవించాలి, మీ మనసులో మంచి మనస్తత్వం పెంచుకోవాలి, మంచి మనస్తత్వం పెంచుకున్నప్పుడే మీకు మంచి చట్టం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు సెల్ ఫోన్ వాడకుండా, టీవీలు చూడకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఐకమత్యంకు నిదర్శనంగా అందరూ కలిసి గౌరవ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరి సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలో ముందుగా సిద్దిపేట జిల్లా ప్రారంభమైంది. గౌరవ అక్కడున్న మంత్రివర్యులు హరీష్ రావు గారు, వారి కాన్స్టిట్యున్సీ ఎక్కడ దృష్టి పెట్టినంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు ఇక్కడ ఒక మంచి నాయకుడు ఉన్నాడు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని పోతరాజుగూడెం గ్రామంలో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు 100కు డయల్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక్కడ ఫైర్ ఇంజర్కి ఫోన్ చేసినాము. ఫైర్ ఇంజర్ ఫస్ట్ మంటలు ఆపుతుందని ఫైర్ ఇంజర్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజర్ రాలేదు. రాకపోయేసరికి ఎమ్మడే పోలీసు వాళ్ళకు 100కు ఫోన్ చేసినాము. 100కు ఫోన్ చేయని 5 నిమిషాలలో పోలీసు వాళ్ళు ఇక్కడ చేరుకురు విలేజ్కి. పక్క అడ్రస్ చెప్పినా కానీ ఇంతవరకు గంట అవుతుంది, ఇంతవరకు రాలేదు ఇక్కడ విలేజ్కి. ఈ పోలీసు వాళ్ళు సహకరించకపోతే ఇప్పుడు మాకు ఇల్లు తలిగిపోవు, మీ మనుషులం కూడా కాలిపోతుంటిమి. అహ్మద్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్, హెచ్ఎఫ్ నగర్ లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఎస్ఎం హసీనా బేగం, టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజ్, జనరల్ సెక్రటరీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నాగరాజన ఫస్ట్ పెద్ద మరి ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దాదాపు 33 చెక్కులు ఇచ్చాము. అంటే 33 లక్షలు చిల్లర రోజులు మొత్తం. మరి ఈ విధంగా ప్రతి పేదవానికి వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఇక్కడ పంచడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఇంకో 100 చెక్కులు పెండింగ్ ఉన్నాయి. కార్మిక నగర్ ఒకరోజు, మరి అదేవిధంగా ఎస్పీఆర్ఎల్స్ ఒకరోజు పెట్టుకుని ఆ చెక్కులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ఈ పథకం ద్వారా మొత్తం భారతదేశంలోనే పేరు రావడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరిమైన పెన్షన్స్ కానీ వాళ్ళకి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా కంటిన్యూ అన్న మాట ప్రకారం ఇస్తూనే రావడం జరుగుతుంది. ఈ చెక్కుల కార్యక్రమం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, మధ్యలో దళాలు లేకుండా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంసీఎంఎఫ్ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీసెట్ లైవ్ ద్వారా స్కూల్ అడిషనల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎంసీఎంఎఫ్ ప్రోగ్రామ్ డిజైనర్ బాలరాజు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే పిల్లలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై అవగాహన కల్పించారు. ప్రత్యక్షంగా విద్యార్థుల యొక్క రెస్పాన్స్ వాళ్ళ టెస్ట్ పెట్టి వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు చూసుకుంటే కూడా వినుంటారు. డైరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది. పిల్లలు పర్సనల్ గా టీచర్స్ తో కూర్చొని లేకపోతే గ్రూప్ గా కూర్చొని కౌన్సిలింగ్ చేశారు. అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు వేరే కెరీర్ వస్తుంది ఆ రిపోర్ట్ ప్రకారం, లేకపోతే నేను అనుకున్నది ఇది ఆ రిపోర్ట్ అసలు కెరీర్ వస్తుంది. సో దాని గురించి డిస్కషన్ జరిగింది. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ మన తెలంగాణలో తెలుగు రాష్ట్రంలో ఎక్కువ మంది నేను ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలనుకుంటున్నాను తప్ప నేను దానికి చదువులా కాదని ఎలా చెక్ చేసుకుంటాను. సెకండ్, ఇంజనీరింగ్ అయితే అందరికీ జాబ్ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇంజనీరింగ్ చదవడానికి మాత్రమే జాబ్ చదివిన అందరికీ తగినంత జాబ్, తగినంత శాలరీ, కోరుకున్నంత శాలరీ ఉన్న జాబ్ కూడా దొరుకుతుంది. సో ఆ ఛాలెంజ్ అయితే దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కూర్చొని మన పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి ముందుంచే వాళ్ళు ప్రిపేర్ చేస్తాం. వాళ్ళకి ఏ కెరీర్ చదువుకుంటారు, ఏ కెరీర్ చూసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఆ కాంటెక్స్ట్ లో ఎన్నో ఆలోచించి చేయడం జరిగింది. అండ్ మొత్తం మీద చాలా యాక్టివ్ గా అందరూ పిల్లలు కానీ టీచర్స్ కానీ అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ మరీ ముఖ్యంగా పిల్లల సైడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ వచ్చాయి మాకు. అండ్ చాలా మంది వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కిషన్ గుడి సమీపంలో డీసీఎంలో కమేలాకు తరలిస్తున్న 16 గోవులను పట్టుకున్నామని నమా కార్యకర్తలు ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ సయ్యద్ నహీం, క్లీనర్ జీషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తామని అన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏమైంది? कितना है पूरा? कितना है? 16। किधर से आ रहा? सरदार नगर। किधर लेके जा रहा? अब्दुलपुरा कमेला। कितना दिन से चल रहा है? मैं तो 1 महीना हुआ ड्यूटी चली।
एक महीने से लग जा रहा। ఈరోజు గోరక్షక్ దళ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి అర్జున్ పిఎస్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఏమనగా శంషాబాద్ కిషన్గూడ ఫ్లైఓవర్ వద్ద ఒక ఐచర్ వ్యాన్లో 16 పశువులను అక్రమంగా తరలిస్తున్నారని, నిర్దాక్షిణ్యంగా వాటిని తరలిస్తున్నారని, అందులో 9 ఆవులు మిగతా ఈ లేగడదులున్నట్టు తగు చర్యకై మాకు దరఖాస్తు ఇచ్చినాడు. మేము విచారించగా వాటిని అందులో మొత్తం 16 పశువులు ఉన్నాయి. వాటిని మరియు ఈ డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము. ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. వైష్ణవి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు 4 వ్యక్తులు కారణమంటూ తన పర్సనల్ డైరీలో పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అనుచరుడిగా పేరొందిన తుర్కాయాంజల్కు చెందిన కొత్తకుర్మ శివకుమార్ మరియు ఆసుపత్రి భవన యజమాని కరుణ్ రెడ్డి మరియు మరికొంతమంది వేధింపులై తన ఆత్మహత్యకు కారణమని రాసినట్టు తెలిసింది. దీంతో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు డిగ్రీ కాలేజ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ప్రారంభించలేదని విద్యార్థులు ధర్నా చేపట్టారు. కలెక్టర్లకు, మంత్రులకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 5 ఉపాధ్యాయులను బదిలీ చేశారు. ఇప్పుడు కాలేజీని తీసివేయాలని అనుకోవడం సమంజసం కాదని, దీనికై విద్యార్థులు ధర్నా చేపడుతున్నామని తెలిపారు. పోయి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజీలో విభాగంగా చేసి ఈ డిగ్రీ కాలేజీ నడుపుతూ ఉన్నారు. ఈ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు వాస్తవంగా కూర్చోవడానికి బెంచ్లు లేవు, వాళ్ళకి నిజంగా ఒక హాలు లేదు. ఇంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. వీళ్ళు షిఫ్ట్ సిస్టమ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ తర్వాత జూనియర్ కాలేజు విడివిడిగా కాకుండా ఒకరి తర్వాత ఒకరు, మధ్యాహ్నం ఒకరు, ఉదయం ఒకరు అన్నట్టుగా ఏర్పాటు చేయమనే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ ఉన్న 5 మంది అధ్యాపకులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాణహిత నదీ తీరాన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరియు కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో 116 గిరిజన జంటలకు నిర్వహించే సామూహిక వివాహాలకు ఎమ్మెల్యే సతీమణి కోనేరు రమాదేవి కుటుంబీకులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివాహాలకు అవసరమైన తాళిబొట్టు, మట్టెలు, పెళ్లి వస్త్రాలను ప్రత్యేక సంచులలో ఏర్పాటు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫైట్ అగైనెస్ట్ క్యాన్సర్ కార్యక్రమం. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించిన గవర్నర్ తమిళిసై. హైదరాబాద్లో డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలకనున్న మంత్రి నిరంజన్ రెడ్డి. రవీంద్ర భారతిలో ఘనంగా మదిలో వీణలు మ్రోగే పుస్తకావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.